మెదక్ జిల్లా వెల్దుర్తి సహకార సంఘంలో 1076 మందికి రుణమాఫీ జరిగిందని, మొత్తం రైతులకు 4,60,00,000 రుణమాఫీ కాగా, మళ్లీ రైతులకు వడ్డీ కలుపుకుని 6 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగిందని సహకార సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 94 లక్షలు లాభం గడించిందని, గతంలో సహకార సంఘం 3,90,00,000 లాస్లో నడిచిందని, దాన్ని అధిగమించి ప్రతి సంవత్సరం లాభాల బాటలో నడుస్తూ 2023 నుండి 24 సంవత్సరానికి 2,06,00,000తో కమర్షియల్ బ్యాంకుల కన్నా లాభాల బాటలో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనంతరెడ్డితో పాటు డైరెక్టర్లు కిష్టా గౌడ్, నర్సింలు, పోతిరెడ్డి, నరసింహారెడ్డి, అమృత, అశోక్ రెడ్డి, సహకార సంఘం సిబ్బంది, సీఈఓ సిద్దయ్య పాల్గొన్నారు. ఇదేమో మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది చట్టం ప్రకారం చట్ట ప్రకారం కూడా బహుశా ఇంకా నష్టానుకుంటాం రావాలని కోరుదాం. రావాలని కోరాలంటే వాళ్ళు మరి వాళ్ళు రాలేదని ఇంకా మనం అడుగులేదు, కానీ బహుశా ఈ నెలాఖరు వరకే వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దసరా వరకు ఇవ్వాలి. దసరాకు అందరు రైతులు సంతోషంగా కోరుతా ఉన్నాం. ఇక మన కాంపిటెంట్ రాసాకం కూడా చెప్తాం మీకు. ఎప్పటికంటే ఈసారి కాంపిటెంట్ వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా అంటే 31 మార్చి 2005 వరకు మేము ఉండకున్నా ఈ సంవత్సరం కూడా ఒక 50 లక్షలు తక్కువ కాదు నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. మరి అదేవిధంగా కూడా మనం ఇంకా కూడా చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయి, చేసుకుందాం. ఇక రాబోయే కాలంలో వచ్చే వాళ్ళకు మరి ఎటువంటి పాలకవర్గం వస్తుందో చెప్పలేము. మరి ఎన్నికైన తర్వాత తెలుస్తుంది. ఎన్నికలైతే ఏం చేస్తారో సమయం చేస్తారో అనుకోదు, కానీ పంటల మీద ఉన్నమంటే ఇంత పంట మక్క రేటు వేరే ఉంటుంది, వరి రేటు వేరే ఉంటుంది, చెరుకు రేటు వేరే ఉంటుంది. 48,000 మనం ఎక్కడ మనకి చెప్పినా మళ్ళీ జిల్లాలో అడిగినా కలెక్టర్ దగ్గర అడిగినా 48,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పర్ మ్యాడీ అబద్ధం చెప్తే కాదు, 48,000 రూపాయలు ఇవ్వాలి. అయితే మరి 4 ఎకరాలు నాకు 48,000 వస్తాను వస్తున్నాడు. వాళ్ళు పెట్టిన 2 ఎకరాలు ఏం కాదు, 2 ఎకరాలకి కింద 4 ఎకరాలకి షుగర్ కేన్ 70 మంది షుగర్ కేన్ బంద్ అయిపోయింది. షుగర్ కేన్ 70,000 లేదు. ఇప్పుడు పంటలే లేవు, ఓన్లీ 1 క్రాప్ ఉంది. మన మక్క ఏదన్నా 5% ఉందో లేదు, అంత గాడి. ఈరోజు 4 ఎకరాలు పట్టా చూపిస్తున్నాం అసలు మనం, కానీ 4 ఎకరాలు నాటేస్తాడు వాడు. మన కర్మ ఏమంటే ఈ మండల్లో ఎంతమంది